ఉంది. తమిరెడ్డి శివశంకర్ గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం 1/1. శివశంకర్ గారు ఇందాక మన జూపూడి గారు చెప్పారు, ఆ కార్యకర్త తెలుగుదేశం మీద కాస్త అసంతృప్తితోటి బయటకు వచ్చాడు, సో వచ్చి వైసీపీ సానుభూతి పరుడుగా మరి మారాడు అనేటువంటి ఒక యాంగిల్. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది కరెక్ట్ కాదండి. ఆ వాదన వితండ వాదన. ఎందుకు అంటే ఇప్పుడు డిఫెన్స్ కి తావు లేక ఆ రకమైన అఫెన్స్ లోకి వెళ్ళడం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అటువంటి ప్లే కార్డు పెట్టాడు ఒక కార్యకర్త అంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడకపోవచ్చు ఆ ప్లే కార్డు. అక్కడ ఉన్న నాయకులు మందలించి ఏందా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారా అని కోప్పడవలసింది పోయి మళ్ళీ సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. ఆ ప్లకార్డులు లాగేయాలి, అసలు లాగేసి పడేయాలి. ఇది జగన్ గారికి అవమానం, ఇది ఆయన పేరు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి ఇలాంటివి పెట్టుకుంటే అని ఎవరో ఒకరు వారించాల్సింది. అది వారించడం పోయి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. దీన్ని డిఫెన్స్ లో జూపూడి గారు డిఫెన్స్ లో పనిచేశారు కాబట్టి ఈ పదానికి అర్థం బాగా తెలుస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాన్ని మళ్ళీ తెలుగుదేశం మీద ఎలాగ వాడాలా అని, ఎందుకంటే ఇన్ని అనవసరం. నేనంటాను ఏమిటి అని అంటే, డెమోక్రటిక్ సెటప్ అండి మంది. ఈ డెమోక్రసీలో ఈ టైప్ ఆఫ్ వింత పోకడలు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా జూపూడి గారు లాంటి మేము విద్యులు, మంచి నాయకులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీకి సలహా ఇవ్వాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, పార్టీ సమూలంగా రీఆర్గనైజ్ ఎలా చేయాలి, సో ఈ రకమైన వింత శక్తులు ఎందుకు పార్టీలోకి వస్తున్నాయి, ఎవరో రాజారెడ్డి బొమ్మలు పెట్టడము, ఇవి ఇప్పుడు రాజారెడ్డి గారు ఎవరు ఇప్పుడు రాజకీయాల్లో లేరు కదా, లేరు. ఆయన సర్పంచ్ గా పనిచేశారు. ఆయన బొమ్మలు తేవడం ఇది దేనికి సంకేతం? రాజారెడ్డి గారిది అంటే సరే, ఆయన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి ముద్ర ఉంది, తెచ్చారు అనుకుందాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు బొమ్మ ఎందుకు పెట్టారు సార్, నాకు అర్థం అవ్వలేదు. బ్రహ్మనాయుడు గారు వినండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు వేరు, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మహానేత. ఇప్పుడు ఆయన గురించి కూడా ఇప్పుడు ఆయన్ని క్లెయిమ్ చేయడానికి కూడా ఈయనకి అర్హత లేదు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీది. అవును. మళ్ళీ ఆ గ్రంథ చౌర్యం ఎందుకు, అది వద్దు. ఇప్పుడు మనము 171 నుంచి 11కి ఎలాగొచ్చాం, అది విశ్లేషణ జరిగిందా ఆయన పార్టీలో? 151 ఏం జరిగింది? వైనాట్ 175 నుంచి 11కి ఎలాగొచ్చాం? ఇది చేసుకోవడం మానేసి ఈ రకమైనటువంటి అల్లర్లు, గొడవలతో, హింసా ప్రవృత్తితో మేము ఇంకా నేను వచ్చాక పోలీసులు తాట తీస్తాను, తడాక తీస్తానని ఒక బాధ్యత గల రాజకీయ నాయకులు మాట్లాడే మాటలా భాష? పోనీ మీకు అడ్మినిస్ట్రేషన్ లో టచ్ లేదా? మీరు ముఖ్యమంత్రిగా చేశారు, పోనీ అడ్మినిస్ట్రేషన్ లో టచ్ లేకుండా కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా మాట్లాడలేదు. తమిళనాడులో ఈ మధ్య 2 పార్టీలు లాస్ట్ ఎలక్షన్స్ లో పెట్టినా వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడలేదు. మీరు ముఖ్యమంత్రిగా చేసి మీరు ఆ మాటలు మాట్లాడితే బ్యూరోక్రసీ మీద, పోలీస్ వ్యవస్థ మీద ఆ రకమైనటువంటి విషయం చెబితే దేనికి సంకేతాలు ఇవి? ఈ ప్రజాస్వామ్యంలో మీరు భాగస్వాములు కాదా? మీ స్వామ్యం, మీ యొక్క స్వామ్యాన్ని ఇక్కడ ప్రవేశపెడతారా? అది కుదరదండి. ఈక్వాలిటీ బిఫోర్ లా మన రాజ్యాంగం హక్కు, అది ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే, మీరు కాదు ఎవరైనా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ రకమైనటువంటి వింత పోగడలు అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుందండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనకం చేసే ప్రసక్తి లేదు, దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటది. ఇలాంటి వింత వాదనలతోని, హింసా ప్రవృత్తితోని, బెదిరింపులతోని, రౌడీజం తోటి రాజకీయం చేస్తామంటే ఇక్కడ నోబడీ సిట్టింగ్ విత్ ఫోల్డెడ్ ఫింగర్స్. ఐఎమ్ టెలింగ్ యూ దట్ పార్టీ లీడర్స్ ఎవరు ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చేది లేదు. కూటమి ప్రభుత్వం స్టబర్న్ గా అణచివేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, జూపూడి గారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, హింసని ప్రేరేపిస్తే, ఈ విధమైన ప్లకార్డులు పట్టుకొని హడావిడి చేస్తే ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోము అని చెప్పేసి తమ్మిరెడ్డి గారు వార్నింగ్ ఇస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులకి.
యా